పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పెహల్గాంలో కాల్పులు జరిపినటువంటి ఉగ్రవాదులు ఎక్కడ? పెహల్గాంలో కాల్పులు జరిపిన తర్వాత అడవిలోకి వెళ్ళినటువంటి ఈ ఉగ్రవాదులను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ. ప్రస్తుతం అక్కడ భీకర కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఉదంపూర్ ప్రాంతంలో ఈ ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టుగా, ఎవరైతే కాల్పుల్లో పాల్గొన్నారో వారు నక్కి ఉన్నట్టుగా సమాచారం అందడంతో అక్కడ ఆర్మీ వెళ్ళి వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంలోనే కాల్పులు ఎదురు కాల్పులు, ఉగ్రవాదులకు ఆర్మీ జవాన్లకు ఎదురు కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, అక్కడ కాల్పులకు పాల్పడ్డటువంటి వ్యక్తులే మాత్రమే ఉన్నారు, వారితో పాటు ఇంకా అక్కడ షెల్టర్ పొందుతున్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారు అనేటువంటి అంశం అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా జమ్మూలో ప్రస్తుతం అక్కడ కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఎన్కౌంటర్స్ కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వేటలో పూర్తిగా అక్కడ పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు. ఆర్మీ అధికారులు విస్తృత స్థాయిలో ఏ మూలన నక్కి ఉన్నా కూడా పట్టుకునేటువంటి ప్రయత్నంలో తీవ్ర కసరత్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా జమ్మూలో ఎన్కౌంటర్ అనేటువంటి వార్త వైరల్ అవుతుంది. అందులో ఒక జవాన్ కూడా వీరమరణం పొందినట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ని అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, ప్రస్తుతం జమ్మూలో తీవ్రమైనటువంటి కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఉగ్రవాదులకు అదేవిధంగా ఆర్మీ మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఉగ్రవాదుల కాల్పులలో నిన్న కాల్పులకు పాల్పడ్డటువంటి ఆ ఉగ్రవాదులు కూడా ఉన్నారా? సాయి, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏదైతే మంగళవారం కశ్మీర్ లోయలో జరిగిన ఈ యొక్క ఉగ్ర దాడిలో 28 మంది నరమేధానికి గురైన సందర్భం మనందరం చూస్తున్నాం. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, చాలా అగ్రెసివ్ గా పోతుంది. దీనిపైన మనం గతంలో కూడా చూసినాం. సర్జికల్ స్ట్రైక్స్ అనేవి మనకు కొత్త ఏం కాదు. ఈ రోజు కూడా అంటే ఇంకా పెహల్గాం లో దాడి చేసిన యొక్క ఉగ్రవాదులంతా కూడా ఉదంపూర్ అనే గ్రామంలో, అంటే ఆ పక్కనే ఉన్న ఇదంతా కూడా పెహల్గాం సమీపంలో మొత్తం కూడా అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో వారంతా నక్కి ఉన్నారనే పక్కా సమాచారం తోటి మనకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఉదంపూర్ పైన పోలీసులు ఒక యుద్ధాన్ని అయితే ప్రకటించారని చెప్పొచ్చు. ఓవైపు బేస్ క్యాంపులను, అక్కడ ఉన్న బేస్ క్యాంపులతో వారు పెద్ద ఎత్తున ఫైరింగ్ అయితే చేస్తున్నారు. ఒక యుద్ధాన్ని తలపించే వాతావరణం జమ్మూ కాశ్మీర్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క భీకర దాడిలో భారత జవాన్ ఒకరు మృతి చెందినట్లుగా అయితే మనకు విశ్వసనీయంగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారికంగా వివరాలు అయితే వెల్లడించాలి. అంటే ఎవరు చనిపోయారు, అక్కడ ఎవరు ఈ యొక్క వీర మరణం పొందారు అనేది మనకు తెలవాల్సింది. మరోవైపు ఉధంపూర్ తదితర ప్రాంతాల్లో వీరు ఎక్కడ ఉన్నారు, వీరికి షెల్టర్ ఇచ్చింది ఎవరు అనే దానిపైన ఇంటెలిజెన్స్ వర్గాలు, అదే విధంగా మన రా ఏజెన్సీస్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. మరోవైపు ఆర్మీ జవాన్లు తుపాకులు ఎక్కుపెట్టి ఒక్కొక్క, అంటే ఎక్కడైతే వీరికి అనుమానం ఉందో అనుమానం ఉన్న ప్రదేశాలను బుల్లెట్లతో ఏర్పరుస్తున్న పరిస్థితి. 6 నుంచి 8 మంది అని చెప్తున్నారు. క్లారిటీ ఇంకా అఫీషియల్ గా రాలేదు. ఇందులో ఉన్నటువంటి వ్యక్తులలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు కూడా ఉన్నారు. 2 జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వారు, మిగతా వారు పాకిస్తాన్ నుంచి చొరబడ్డటువంటి వ్యక్తులు అని చెప్పేసి అంటున్నారు. వీరితో పాటు అసలు ఎంతమంది పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు జమ్మూలో చొరబడ్డారు, వారికి సంబంధించినటువంటి అన్వేషణ కొనసాగిస్తున్నారు అక్కడ? ఇప్పటికీ కూడా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఎంతమంది పాకిస్తాన్, అంటే వీరంతా కూడా సగం మంది పాకిస్తాన్ నుంచి ఇక్కడికి చొరబాటుదారులే ఉన్నారు. అంటే లష్కరే తోయిబాకు సంబంధం ఉన్న ఈ ఉగ్రవాదులంతా కూడా ఇక్కడ ఎక్కడైతే మనం కాల్పులు జరిపితే అమాయకమైన ప్రజల్ని బలి తీసుకుంటామనే ఒక అంశాన్ని 1కి 4 సార్లు రెక్కిచ్చేసి, ఎక్కడైతే నమ్మకం, అంటే నమ్మక ద్రోహం అనొచ్చు దీన్ని, ఎందుకంటే మనం నిన్నటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం. భారత జవాన్లు ధరించే దుస్తులను ధరించి వారి దగ్గరికి ఎవరైతే పర్యాటకులు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క డీటెయిల్స్ అడిగి, వారు మొగనా లేదంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా లేదంటే వాళ్ళు ముస్లింసా హిందూసా అని కన్ఫర్మ్ చేసుకుని ఒక దారుణానికి ఒడిగట్టినట్లుగా మనకు నిన్నటి నుంచి మనం అయితే చూస్తున్నాం. ఇందుకు సంబంధించే పాకిస్తాన్ నుంచి ఎంతమంది చొరబాటుదారులు ఇక్కడికి వచ్చారు, దీనిపైన కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ షెల్టర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వారిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఎవరైతే ఏ ఇంట్లో వాళ్ళు నక్కి ఉన్నారు అనేది వీళ్ళు పరిశీలించి అక్కడ మొత్తం కూడా కాల్పులు జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎంతమంది చనిపోయారు ఉగ్రవాదులు, ఇందులో భారత జవాన్ అయితే ఇప్పటికే ఒకరు చనిపోయినట్లుగా, వీరమరణం పొందినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఇందులో ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం మనకు
అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది సాయి. రైట్ ప్రేమ్. సో మొత్తానికి జమ్మూలో ప్రస్తుతం ఉగ్రవాదులకు ఆర్మీకి మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే కాల్పులకు పాల్పడ్డారో ఆ ఉగ్రవాదులే టార్గెట్గా మొన్న బైసారాన్లో కాల్పులకు తెగబడ్డటువంటి ఉగ్రవాదులను పట్టుకునేటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు విస్తృత ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అడవిలోకి వెళ్ళి దాచుకున్నట్టుగా ఇప్పటికీ ప్రాథమికంగా గుర్తించినటువంటి ఆర్మీ అక్కడి నుంచి ఉదంపూర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు వీరేనా అనేటువంటి కోణంలో కూడా ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఇప్పటికే భీకరంగా అక్కడ కాల్పులు కూడా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులను హతం చేయడమా లేకుంటే వారిని బందీ చేయడమా చేసేటువంటి ప్రక్రియకైతే అక్కడ ఆర్మీ అధికారులు విస్తృతమైనటువంటి కాల్పులు కొనసాగిస్తున్నారు. దీంతో కొంత హీట్ వాతావరణం అయితే జమ్మూలో నెలకొంది. అక్కడ ఎంతమంది ఉగ్రవాదులను హతం చేస్తారు, ఎంతమంది ఉగ్రవాదులు అక్కడ చొచ్చుకొని ఉన్నారు, ఇంకా పాకిస్తాన్ నుంచి ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనేటువంటి పూర్తి వివరాలు కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.